నిన్న రాత్రి శనివారం కదండి, రోటీలు ఉంటే ఇంకా మా ఆయన రోటీలు తిన్నారు. ఆ రోటీలలో ఏం చేస్తారంటే, నేను చేసిన సాంబార్ ఉంది కదా, సాంబార్ వేసుకొని 3 ఇడ్లీలు మిగిలినాయి. ఆ ఇడ్లీలు పెట్టుకొని సాంబారు మాగాయ వేసుకొని, ఆయన శనివారం ఆయన టిఫిన్ కంప్లీట్ చేసేసారు. మేము ఈవినింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేసుకున్నాం. అందుకనేసి ఇంకా రాత్రి పిల్లలు నాకే వంట. ఇంకా రోజు పచ్చడి తినమని అనలేక నేను ఇలా కొయ్యూర ఉంటే పచ్చిమిర్చి, కొయ్యూర, పచ్చి కొబ్బరి, చింతపండు అన్నీ మగ్గిచ్చేసి మిక్సీకి వేసేసి రోటి పచ్చడి ఇచ్చేసానండి. ఇది నా సొంత ఐడియా కాదు, మా చిన్నప్పటి నుండి తింటున్నదే. పచ్చి కొబ్బరి అయితే మనం పొయ్యి మీద మగ్గించాల్సిన అవసరం లేదు, బట్ నేను మగ్గిచ్చేసాను. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే పొయ్యి మీద కొయ్యూరతో పాటు ఉడికించేసుకోవచ్చు. ఇది మా పిన్నమ్మ మాకు బొబ్బట్టు చేసి పెట్టేదండి. ఇది కొయ్యూర భక్ష్యం అని. సో బొబ్బట్టులాగా చాలాసార్లు బెంగళూరులో చేసేదాన్ని, బట్ ఇప్పుడు మాకు బొబ్బట్లు చేసుకోవటానికి సూజీ లేదు. మనకు సదరన్ సూపర్ మార్కెట్కి వెళ్తేనే తెచ్చుకోవాలి.